గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇస్రోలోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి అయితే వివిధ రకాల ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ మిగతా అని చెప్పాను. ఇవిడైతే సిలబస్, అదేవిధంగా ఎగ్జామ్ సిటీస్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయో లేదో అది కూడా చెప్తాను. పూర్తి ప్రాసెస్ అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. వీడియోని ఒకసారి లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. అండ్ నచ్చితే లైక్ అనేది చేసేయండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫస్ట్ ఇక్కడ మీకు రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అన్ని వేకెన్సీలకు అయితే. ఆ తర్వాత అనేది కొన్ని వేకెన్సీలకు అయితే ఇక్కడ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అదేవిధంగా కొన్ని వేకెన్సీలకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా కొన్ని వేకెన్సీలకు అయితే ఇంటర్వ్యూ టెస్ట్ అయితే ఉంటుంది. సైంటిస్ట్, ఇంజనీరింగ్ వాళ్ళకైతే ఇక్కడ మీకు ఎంటెక్ రిక్వైర్మెంట్ వాళ్ళకైతే ఎగ్జామ్ విషయానికి వస్తే ఇక్కడ మీరు పార్ట్ ఏ, పార్ట్ బి, అదేవిధంగా పార్ట్ సి అని డివైడ్ అనేది చేయడం జరిగింది. పార్ట్ ఏ అనేది మీ డిసిప్లిన్కి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. టోటల్ అయితే 60 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ చూస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైమింగ్ అయితే 75 మినిట్ టైం అయితే ఇస్తారు. పార్ట్ బిలో అయితే ఇక్కడ మీరు గమనించండి, ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. 20 మార్క్స్ కండక్ట్ అయితే చేస్తారు. 30 మినిట్ టైం అయితే ఇస్తారు. ఈ టెస్ట్ కావచ్చు, రీజనింగ్, లాజికల్ రీజనింగ్ మిగతా అయితే ఉంటాయి. తర్వాత పార్ట్ సిలో అయితే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 20 మార్క్స్ అయితే కేటాయించారు. 30 మినిట్ టైం అయితే ఇస్తారు. నెక్స్ట్ సైంటిస్ట్, ఇంజనీరింగ్, ఎంఎస్సీ బేస్డ్ వాళ్ళకైతే ఇక్కడ సిలబస్ అనేది పార్ట్ ఏ, అదేవిధంగా పార్ట్ బి రెండు మాత్రమే ఉంటాయి. పార్ట్ అయితే మీ డిసిప్లిన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 80 మార్క్స్ అయితే ఇక్కడ ఉంటుంది. 90 మినిట్ టైం అయితే ఇస్తారు. 1/3 అయితే నెగిటివ్ అయితే ఉంటుంది. సిలబస్ కూడా సేమ్ అయితే ఉంటుంది. మీ డిసిప్లిన్కి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. అండ్ పార్ట్ బిలో అయితే ఆప్టిట్యూడ్, ఎబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది. 20 మార్క్స్ అయితే కేటాయించడం అయితే జరిగింది. దీంట్లో ఎలాంటి నెగిటివ్ మార్క్ అయితే ఉండదు. 30 మినిట్ టైం అయితే ఇస్తారు. టోటల్ అయితే 100 మార్క్స్ అయితే కేటాయించడం అయితే జరిగింది. అయితే ఎగ్జామ్ క్లియర్ చేసుకునే వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూ అయితే ఒక పోస్టుకు 5 మెంబర్స్ చొప్పున అయితే తీసుకోవడం అది జరుగుతుంది. పాసింగ్ క్రైటీరియా అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఎంటెక్, అదేవిధంగా ఎంఎస్సీ వాళ్ళు కూడా సేమ్ అయితే ఉంటుంది. రైటింగ్ ఎగ్జామ్లో 50% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది ప్రతి పార్ట్లో అయితే. అదేవిధంగా ఇంటర్వ్యూలో అయితే ఇక్కడ 50 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. 100కు 50 మార్క్స్ అయితే మీకు వస్తే ఇంటర్వ్యూ అయితే మీరు క్వాలిఫై అవుతారు. వేకెన్సీ అని టెక్నీషియన్ బి ఉద్యోగాలు, డాట్మ్యాన్ బి ఉద్యోగాలు, అండ్ టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ వాళ్ళకైతే 80 క్వశ్చన్స్ అయితే ఉంటుంది. 1 అవర్ 30 మినిట్ టైం అయితే ఇస్తారు. నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. అండ్ గైస్ నెక్స్ట్ ఇక్కడ వేసుకుంటే టెక్నీషియన్ బి, డాట్మ్యాన్ బి వాళ్ళకు కూడా సేమ్ అదే విధంగా అయితే ప్యాటర్న్ అయితే ఉంటుంది. అండ్ గైస్ ఇది క్వాలిఫై నేచర్లో అయితే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. 100 మార్క్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. దీంట్లో అయితే ఇక్కడ మీరు గమనించండి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ వాళ్ళకైతే రైటింగ్ ఎగ్జామ్లో 32 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది 80కి అనేది. అండ్ రిజర్వ్ క్యాండిడేట్ అనేది గమనిస్తే రిజర్వ్ పోస్ట్ ఉంటాయి కదా, దాని కింద మీరు అప్లై అనేది చేసుకుంటే 80కి 24 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది రైటింగ్ ఎగ్జామ్లో. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసుకుంటే స్కిల్ టెస్ట్ అనేది ఇక్కడ అన్రిజర్వ్ వాళ్ళకైతే 50 మార్క్స్, అదేవిధంగా రిజర్వ్ క్యాండిడేట్ వాళ్ళకైతే 40 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్లో అనేది ఓన్లీ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది. రైటింగ్ టెస్ట్లో మీకు ఎంత మార్క్స్ ఎక్కువ వస్తే వాళ్ళకు దాన్ని బట్టి అయితే కట్ ఆఫ్ అయితే తీయడం అయితే జరుగుతుంది. స్కిల్ టెస్ట్కి అయితే ఒక పోస్టుకు 5 మెంబర్స్ చొప్పున తీసుకొని స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. గైస్ వీళ్ళకైతే ప్యూర్లీ అనేది మీ బ్రాంచ్కి, అదేవిధంగా మీ ట్రేడ్కి సంబంధించిన సిలబస్ మాత్రమే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ డ్రైవర్ ఉద్యోగాలకు అనేది ఇక్కడ పార్ట్ ఏ అని, అదేవిధంగా పార్ట్ బి అని, పార్ట్ సి అని, పార్ట్ డి అని కేటాయించారు. పార్ట్ ఏలో అయితే మోటార్ వెహికల్ యాక్ట్ గురించి అయితే ఉంటుంది. ఇవైతే ఇక్కడ మీరు చూసుకోండి. పార్ట్ బిలో అయితే ఎలిమెంటరీ ఇంగ్లీష్ అయితే ఉంటుంది. 8th స్టాండర్డ్లో అయితే ఉంటుంది. పార్ట్ సిలో ఎలిమెంటరీ అర్థమెటిక్ అయితే ఉంటుంది. 10th లెవెల్లో అయితే ఉంటుంది. 15 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ పార్ట్ డిలో అయితే జనరల్ నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ మిగతా అయితే చూడడం అయితే జరుగుతుంది. 100 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. 120 మినిట్ అయితే టైం అయితే ఇస్తారు. 1/4 అనేది నెగిటివ్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళకనేది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. మీకు డ్రైవింగ్ టెస్ట్ అయితే పెడతారు. తర్వాత కుక్ వాళ్ళకైతే గమనించండి, కుక్ వాళ్ళకైతే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్లో 60 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైమింగ్ అనేది కూడా ఇక్కడ చూసుకుంటే 1 అవర్ 30 మినిట్ టైం అయితే ఇస్తారు. దీంట్లో నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది 1/3 అనేది. అండ్ స్కిల్ టెస్ట్ అయితే క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఫైర్ మ్యాన్ వాళ్ళకు కూడా ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ అనేది మీకు రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మిగతా అయితే ఉంటాయి. అవైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నమే చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఎగ్జామ్ సిటీస్ అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ చేసుకునేటప్పుడు అయితే మీరు ఎగ్జామ్ సిటీ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు బెంగళూరులో అయితే ఉంటాయి. ఆ తర్వాత డిఫరెంట్ సిటీస్ అని ఇవ్వడం జరిగింది. క్రాస్ ఇండియా అని ఇక్కడ చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఇక్కడ మీకు అనేది ఎగ్జామ్ సిటీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మన తెలుగు రాష్ట్రంలో అయితే హైదరాబాద్లో మ్యాక్సిమం అయితే 90% అయితే మీకు అయితే ఎగ్జామ్ సిటీ అయితే ఉంటుంది. ఏపీలో అయితే మ్యాక్సిమం అయితే ఉండకపోవచ్చు, కాకపోతే హైదరాబాద్లో అయితే ఉంటుంది. ఎందుకంటే ఇస్రో సెంటర్ అయితే హైదరాబాద్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఉండే అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటైతే మీరు గమనించండి, స్కిల్ టెస్ట్ కావచ్చు, ఇంటర్వ్యూ టెస్ట్ కావచ్చు, ఇంటర్వ్యూకి అయితే మీరు కంపల్సరీగా బెంగళూరులో మాత్రమే ఉంటుంది. బెంగళూరుకి మాత్రం వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇది సెకండ్ టైం వెళ్ళేటప్పుడు మీరు అప్పుడైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది.